తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జూన్ 9న బీల్రా ఆడిటోరియంలో పురస్కారాల ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ అధ్యక్షులు సంగమేశ్వర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ బాబును ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జై బసవా జై బసవా జై బసవా జై బసవా వీరశైవ ఐక్యత వీరశైవ ఐక్యత జై బసవా జై బసవా. మరి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించలేరు అనే విధంగా మనము నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది పెద్దలు, మరి శివ కానీ, డాక్టర్ శివప్ప కానీ, మరి రాచప్ప కానీ, అట్లానే భరత్ కానీ, ఇంకా మహబూబ్నగర్ జనరల్ కమిటీ సభ్యులైన శివకుమార్ కానీ, మరి ఇంకా శివశరణ్ కానీ, వేరే చాలామంది అక్క మన శ్రావణి గారు, మరి వారి యొక్క టీం మన చక్కగా మరి అంటే టైగర్స్ అన్నట్టే అనిపించింది నాకు. అంత బాగా ఆడిన గేమ్ నిజంగా ప్రెస్ సోదరులు ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ సోదరులు ఏ కార్యక్రమమైనా ప్రింట్ మీడియా కానీ, మరి అట్లానే మన ప్రెస్ సోదరులు కానీ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది మనకు కనీసం మనకు ఒక సంతోషం ఏంటంటే మనం నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికి తెలియాలి. మరి మల్లికార్జునప్ప గారు. అందరికీ నమస్తే. నా పేరు భరత్ కుమార్. నేను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా ఉన్నాను. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం యువజన విభాగం మా కుల సంఘంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినారో వారికి ప్రతి ఏటా రాష్ట్ర నడిబొడ్డున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈసారి కూడా 10th క్లాస్ ఎవరైతే మంచి 9.2% అబవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తూ ఇంటర్మీడియట్ కానివ్వండి, 10th కానివ్వండి, ఇలా చేయడం వల్ల మన సంఘంలో ఉన్న యంగ్స్టర్స్ అంటే వాళ్ళ మన ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి వాళ్ళకి ఇలా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న రీసెంట్ ఒక 1 week 10 days బ్యాక్ కూడా మన క్రికెట్ టోర్నమెంట్స్ అని జరిగింది. మంచిగా అన్ని రంగాలు క్రికెట్, చెస్, క్యారమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక చిన్న మనం ఏంటంటే ఈ